క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ ఆ దేవాది దేవుడు హేరాళముగా దీవించి మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాలి అని, మీ కుటుంబంలో ఉన్న బాధలు, మీ శరీరంలో ఉన్నటువంటి రోగాలు ప్రతి ఒక్కటి కూడా తొలగించి మీ కుటుంబంలో శాంతి సమాధానముతో ఆ దేవుని ఐశ్వర్యముతో నింపి ఆశీర్వదించాలి అని ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. అందరూ కూడా మోకరించి 2 చేతులు జోడించి మన మధ్యలోనికి రాబోతున్నటువంటి ఆ దివ్య సప్రసాద నాథుని ప్రేమతో ఆహ్వానిద్దాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రమని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుంటూ మహిమపరుచుకుందాం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, స్తోత్రం, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి,
సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం. స్తోత్రమయ్యా, కృపతో రక్షించిన దేవా స్తోత్రం. స్తోత్రం తండ్రి, నీ రక్తమిచ్చి విమోచించిన దేవా స్తోత్రం. స్తోత్రమయ్యా. నా రక్షణ కర్త స్తోత్రమయ్యాని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుంటూ మహిమపరుచుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవి నా రక్షణకర్త స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవి నా రక్షణకర్త స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై స్తోత్రమయ్యా, ఆసీనుడవైన దేవా, స్తోత్రం. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన
యేసయ్యా, నేను చేసిన పాపాలను బట్టి కాక మీ మంచితనముతో నన్ను దీవించండి ప్రభువా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. మన కుటుంబాల్లో అనారోగ్యముతో బాధపడుతున్న వారిని స్వస్థత దయచేయమని వేడుకుందాం. మన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. చదువుకుంటున్నటువంటి బిడ్డలు ప్రభువును చూసే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆయన రాజ్యాన్ని, నీతిని వెదికే బిడ్డలుగా దీవించమని వేడుకుందాం. యేసయ్యా, మా బిడ్డలపై ఒక్కసారి కరుణించండి ప్రభు. యవనస్తులో ఉన్నారు ప్రభువా, అవును దేవా, ఏది మంచిదో చెడో తెలియనటువంటి వయసులో ఉన్నారు ప్రభువా. వారిని మీ ఆత్మతో అభిషేకించి సన్మార్గములో నడిపించండి ప్రభువా. చదువుకునే మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. మంచి తెలివితేటలను దయచేయండి ప్రభువా. మంచి జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభువా. మీ యొక్క ఆత్మతో అభిషేకించండి ప్రభువా. వారి యొక్క పాదాలను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. వారి నోటిని మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. వారి నేత్రాలను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. వారి చెవులను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. వారి క్రియలన్నిటిని మీ ఆధీనంలో ఉంచండి. వారికి బంగారు భవిష్యత్తును దయచేయండి. యేసయ్యా, ఎన్నో సంబంధాలు వచ్చిపోతున్న బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాను. మీరే మంచి సంబంధాలు నా బిడ్డలకు ఏర్పాటు చేయండి ప్రభువా. వివాహమై ఎన్నో సంవత్సరాలైనప్పటికీ సంతానం లేకుండా బాధపడుతున్నారు తండ్రి. వారందరినీ సంతాన అభిషేకముతో నింపమని ప్రార్థిస్తున్నాం. సంతాన వరాన బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, అనేక మానసిక శారీరక సమస్యలు, గాయాలతో బాధపడుతున్న ఈ బిడ్డలందరినీ తాకి స్వస్థపరచండి ప్రభువా. తినడానికి తిండి లేక రోజు గడవడానికే కష్టమైపోతున్నటువంటి బిడ్డలకు మరొక్కసారి ప్రభువా పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ప్రసాదించమని వేడు. ఎవరెవరి తప్పు తీసుకుని ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారో వాళ్ళందరి మనస్సులను మార్చండి ప్రభువా. వారిలో ప్రేమను, కరుణను పుట్టింప చేయండి ప్రభువా. యేసయ్యా, రకరకాల భయాలు, ఆందోళనలు, అనారోగ్య సమస్యలు, చెప్పుకోలేనటువంటి సమస్యలు, మానసిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ బిడ్డలందరిపై మీ కృపను, మీ కరుణను కుమ్మరించమని ఒకసారి మా అందరికి కనిపించమని వేడుకుంటున్నాము. ఈ పాపపు నేత్రాలు మేము చూసే యోగ్యతను మాకు దయచేయమని ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి చిన్న బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాను. వృద్ధాప్యాయంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఒంటరితనంలో ఉన్న వారిని ఓదార్చండి ప్రభువా. ఆ బిడ్డలకు ఏం అవసరమై ఉన్నదో మీరే వాటిని సమకూర్చమని వేడుకుంటున్నా. ఎవరెవరైతే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరారో ఆ బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటున్నా. ప్రభు, డివైన్ వాయిస్ ఛానల్ ఆశీర్వదించండి ప్రభు. ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను దీవించండి ప్రభు. ఈ ఛానల్ అభివృద్ధికై ఉదార స్వభావముతో ముందుకు వచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి, ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, తెలుసో తెలియక చేసిన మా పాపములన్నీ కూడా క్షమించి తొలగించి మా అందరిని మరొక్కసారి మీ ఆత్మతో అభిషేకించమని దివ్య సప్రసాదములో మా అందరి కొరకు వేయించేసి ఉన్న ఓ గొప్ప దేవా, శక్తి కలిగిన దేవా, తప్పిపోయిన కుమారుడికి మరొక అవకాశం ఇచ్చి నూతన జీవితాన్ని, నూతన అవకాశాలను దయచేసిన విధముగా మా అందరికీ కూడా నూతన ఆశీర్వాదముతో నింపి మమ్మందరినీ అభిషేకించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలను స్వీకరిద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఏరాళముగా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.